చాలా చోట్ల గంటలు కొట్టేస్తున్నారు, పైనుంచి అవన్నీ వీళ్ళది పచ్చి అబద్ధం. ఎందుకంటే గండి అనేది ఎవడు కొట్టడు. ఎవరు కొడతారు? గండి అంటే బొక్క ఎడితే వచ్చేసి వీడు కూడా కొట్టుకుపోతాడు. గండి కొట్టడం అంటే నషమాషిని గండి కొట్టడం అంటే ఎంతమంది వచ్చి ఊరుకుంటారు అక్కడ? అసలు అది కూడా గండి కొడుతుంటే పల్లెటూళ్ళలో చూస్తూ ఊరుకుంటారా? కత్తులు ఉచ్చుకుని లేపేస్తారు, అలా కూడా అందులోనే వేసేస్తారు. కాబట్టి అక్కడ గండ్లు వాళ్ళు కొట్టారని చెప్పేది ఉంది, అది పచ్చి అబద్ధం. అట్లాగే వంతెన ఏదో పోల్చడానికి ప్రయత్నించారనేది పచ్చి అబద్ధం. ఏంటి కొట్టుకొచ్చినటువంటి పడవల గురించి అట్లాంటి దొంగ మాటలు చెప్పడం వాళ్ళది అబద్ధం. ఇంకోటి అసలు అమరావతిలోకి నీళ్లే రాలేదని చెప్పడం పచ్చి అబద్ధం. అమరావతిలోకి నీళ్లు వచ్చినాయి, తర్వాత పోయినాయి కృష్ణానదిలోకి. ఇక్కడ నీళ్లు తగ్గానే అక్కడ పోయినాయి, సింపుల్ లాజిక్. అది ఎందుకు దాచుకోవాలి నువ్వు హైకోర్టుకి సెలవులు ఇచ్చిన తర్వాత? కాబట్టి అదొక తప్పు. కానీ ప్రభుత్వం కూడా ఇందులో చిన్నది, ప్రభుత్వం కూడా అమరావతి విషయాన్ని కంప్లీట్ గా డైవర్ట్ చేయడంలో ఓన్లీ బుడమేరు లేదంటే కృష్ణానది ప్రవాహం గురించే తప్ప అమరావతిలో కూడా తుళ్ళూరు ఇవన్నీ చాలా మునిగినాయి అంట, ప్రొక్లైన్లు జేసీబీలు కూడా వెళ్ళినాయి అంట. కానీ దీన్ని అసలు బయటికి రానివ్వకుండా హైడ్ చేయాల్సిన అవసరం ఎందుకు? అంటే అక్కడ ఏమీ లేదు ప్రాబ్లం. అవన్నీ నార్మల్. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళకి అనుకూల ఛానళ్ళే, వర్షాలు రావా, హైదరాబాద్ మునగలేదా, లేకపోతే ముంబై మునగలేదా, చెన్నైలో నీళ్లు నిలబడలేదా? ఇది ఆఫ్టర్ ఆల్ వర్షం వచ్చినప్పుడు కాసేపు ఉంటది, అట్లాగే ఉంది పోయింది అని ఫీల్ అవ్వు. అది చెప్పేది. అంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అంటే ఆల్రెడీ రాజధానులు, అవి క్యాపిటల్స్. ఇది కన్స్ట్రక్టెడ్, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న క్యాపిటల్. ఒక భయం ఉంటది కదా రేపొద్దున్న ఏంటి, ఇది అమరావతి కూడా ఒక లోతట్టు ప్రాంతమే అయితే అక్కడ రాజధాని నిర్మాణాలు ఎలా స్టాండర్డ్ గా ఉంటాయి అనే ఒక భయం రాదా? అంటే ఇందులో రెండు రకాలు ఉంటది. ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ నో ప్రాబ్లం అని, అదే